హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్. ఇప్పుడు వచ్చేసి మనం ట్రెండ్స్ ఆపోజిట్ ఉన్న గణేష్ షెడ్ కి అయితే వచ్చేసినాం. శ్రీ వెంకటేశ్వర గణేష్ బండర్ షెడ్ పేరు వచ్చేసి ఇక్కడ మన చౌరస్తా నుంచి ఎల్ఐసి ఆఫీస్ ఉంది కదా, దాని పక్కన ఒక షెడ్, దాని తర్వాత ఉన్న షెడ్ అన్నమాట. మనకు బయట కూడా వచ్చేసి ముంబై మోడల్ గణేష్ లు ఉన్నాయి, ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీకు గణేష్ అయితే చూపిస్తాను. గణేష్ చూసే ముందు వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కొట్టడం మర్చిపోకండి. అలానే వీడియో ప్రతి ఒక్కరికి షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు ముంబై మోడల్ గణేష్ అయితే ఉన్నది కదా, ఇక్కడ కనిపిస్తున్నది కదా. ఇక్కడ మన కండువా అయితే రియల్ కండువా అయితే వచ్చేసి పంచకైతే రియల్ పంచర్ అయితే ఉంది కదా, ఎల్లో కలర్ పంచర్ అయితే వేసేసారు. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 12 ఫీట్స్ లోపు అయితే ఉంటది. అప్పుడు ఇక్కడ ఇంకో మోడల్ అయితే చూస్తున్నాం చూడండి, ఇక్కడ కూడా ఉంది కదా. మనకు ముంబై మోడల్ వచ్చేసి చూడండి, మనకు పంచకు వచ్చేసి అయితే ఎల్లోనే అయితే ఉన్నది, రియల్ పంచ ప్లస్ కండువా కూడా రియల్ కండువా అన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకు 15 ఫీట్స్ లోపు అయితే ఉంటది. మనకు కూర్చొని అయితే ఉన్నాడు కదా వినాయకుడు వచ్చేసి చూడండి, సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకా బయటనైతే ఇక్కడ సైడ్ ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకు శివుడు అయితే వచ్చేసిండు, ఇక్కడ పార్వతీదేవి కింద ఉన్నది, పైన వచ్చేసి నంది కింద ఉన్నది చూడండి. మనకు ఏనుగు కూడా తల కూడా వచ్చేసింది అన్నమాట, ఫ్రేమ్ కి వచ్చేసి చూడండి. ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకు 12 ఫీట్స్ లోపు అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నారు కదా, ఈ గణేష్ కూడా సింహాసనం మీద అయితే కూర్చొని అవుతుంది. పైనకి వచ్చేసి మనకు ఒక సైడ్ కుమారస్వామి, ఒక సైడ్ అయితే వినాయకుడు అయితే వచ్చేసిండు అన్నమాట. మనకి పైన వచ్చేసి చూడండి పాములు కూడా ఉన్నాయి కదా. ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకు 11 ఫీట్స్ లోపు అయితే ఉంటది. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ వినాయకుడిని వచ్చేసి చూడండి, మనకు సింహాసనం మీద అయితే కూర్చొని అవుతున్నాడు. వినాయకుడు వచ్చేసి పంచకు వచ్చేసి చూడండి రెడ్ అయితే వేసారు, కండువ వచ్చేసి చూడండి బ్లూ అవుతుంది ఆ డిజైనింగ్ తోని. మనకు వినాయకుడికి వచ్చేసి చూడండి వెనకాల అయితే త్రిశూలం అయితే వచ్చేసింది, కిరీటం వెనకాల. వినాయకుడు అయితే పామును పట్టుకొని అయితే ఉంటాడు. వినాయకుడి హైట్ వచ్చేసి 11 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు కదా, తొండం పైన కూడా డిజైనింగ్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకు వినాయకుడు వచ్చేసి చూడండి, మనకు సింపుల్గా అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా. మనకు పెద్ద చెవులు అయితే వచ్చేసినాయి, కిరీటం కూడా చూడండి డిఫరెంట్గా అయితే వచ్చింది కదా. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 12 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అనమాట, అంటే 10 to 12 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది. ఇక్కడ పంచకు వచ్చేసి చూడండి ప్యారెట్ గ్రీన్ అయితే వేసారు, డిజైనింగ్ కూడా వచ్చేసింది అన్నమాట, ఫ్లవర్స్ డిజైనింగ్. మనకు పంచ పైన వచ్చేసి తొండం కూడా చూడండి కొద్దిగా లావునైతే ఉన్నది కదా, మనకు పెద్దనైతే కాళ్ళ వరకు అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు కదా, అయ్యప్ప స్వామి ప్యాటర్న్ లో అయితే ఉన్నాడు. సైడ్ కి వచ్చేసి చూడండి శివుడు అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి అమ్మవారి పార్వతి, మన కిరీటంకి వచ్చేసి చూడండి సింహాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకు 15 ఫీట్స్ లోపు అయితే ఉంటది. ఇప్పుడు షెడ్ లోపల అయితే గణేష్ అయితే మొత్తం చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కదా లోపల వచ్చేసి. ఇప్పుడు ఒక్కొక్క మోడల్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా. ఇంత ముందు కూడా ఈ పీస్ అయితే చూపించాను, వినాయకుడు అయితే కూర్చొని ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి ఫ్రేమ్ అయితే వచ్చేసి నెమలి డిజైన్ లా. మనకి ఇక్కడ వచ్చేసి చూడండి శివుడు అయితే ఉన్నాడు పైన వచ్చేసి. ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకి 13 ఫీట్స్ లోపు అయితే ఉంటది. వినాయకుడు కూడా అయితే చూడండి పెద్ద చెవులతో అయితే వచ్చేసింది. పంచకు వచ్చేసి చూడండి వర్జిన్ స్టోన్స్ అయితే వచ్చేసినాయి, రెడ్ కలర్ అయితే వేసారు. పంచకు వచ్చేసి కండువకు వచ్చేసి చూడండి వైలెట్ కలర్ అయితే వేసారు. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా సింహాసనం మీద. పంచకు వచ్చేసి చూడండి పింక్ కలర్ అయితే వేసారు కదా. ఇక్కడ మన పైన వచ్చేసి చూడండి శివుడు అయితే ఉన్నాడు, ఒక సైడ్ వచ్చేసి పార్వతీదేవి అయితే వచ్చేసి, మధ్యలో లింగం అయితే ఉన్నది కదా. మన శివలింగం అయితే సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 6.5 వరకు అయితే ఉంటది. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు ఇంకో మోడల్ వినాయకుడు వచ్చేసి చూడండి సోలాపూర్ మోడల్ అయితే ఉన్నాడు కదా. ఇక్కడ మనకు వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు. పంచకు వచ్చేసి చూడండి రెడ్ అయితే వేసారు. మనకు రియల్ స్టోన్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మొత్తం రియల్ స్టోన్స్ అయితే ఉన్నాయి. మనకు తొండం పైన కూడా చూడండి ఇక్కడ రియల్ స్టోన్స్ అయితే ఉన్నాయి, మొత్తం వచ్చేసి కిరీటం కింద. వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి ఫ్రేమ్ అయితే వచ్చేసి, ఇంకా మనకి శివుడు కూడా వచ్చింది చూడండి, పైన వచ్చేసి బ్లాక్ కలర్ లో అయితే ఉన్నాడు కదా శివుడు వచ్చేసి. మనకి ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా 9 ఫీట్స్ లోపు అయితే ఉంటది అనమాట, అంటే 9 to 10 ఫీట్స్ లోపు అయితే ఉంటది. ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకుంటే చూడండి, మనకి సింహాసనం అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా వినాయకుడు వచ్చేసి. మనకు పంచకు వచ్చేసి చూడండి ఎల్లో కలర్ అయితే వేసారు, మనకి స్టోన్స్ అయితే వచ్చేసినాయి కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఫేస్ కట్ అయితే స్మైలీ ఫేస్ అయితే ఉన్నారు. వినాయకుడు అయితే స్ట్రైట్ గానే అయితే ఉంటాడు అనమాట. చూస్తున్నట్టయితే మనకి సైడ్ కి వచ్చేసి చూడండి రాముడు అయితే ఉన్నాడు. మనకి బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి ఫ్రేమ్ అయితే వచ్చేసింది, అంటే రామ్ మందిర్ అయితే వచ్చేసింది. పైన వచ్చేసి చూడండి కాషాయం ఫ్లాగ్ కూడా వచ్చేసింది కదా. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకి 13 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి మనకు 3 పీసులు అయితే ఉన్నాయి. ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, మనకు వినాయకుడు వచ్చేసి ఆవు మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి ఫ్రేమ్ అయితే వచ్చేసింది, మన డిజైనింగ్ ఫ్రేమ్ వచ్చేసి. మనకు పైన కూడా ఫ్లవర్ టైప్ అయితే వచ్చేసింది కదా. వినాయకుడు పంచకు వచ్చేసి చూడండి బ్లూ కలర్ అయితే వేసారు. వినాయకుడు సైడ్ కి అయితే కూర్చొని అయితే ఉంటాడు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 9 ఫీట్స్ లోపు అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు సోఫా మీద అయితే కూర్చున్నట్టయితే ఉంటాడు కదా వినాయకుడు వచ్చేసి చూడండి, సైడ్ కి అయితే కూర్చొని అయితే ఉన్నారు. మన బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి ఫ్రేమ్ అయితే వచ్చేసింది, రుమాలు కట్టుకొని అయితే ఉన్నాడు అనమాట వినాయకుడు వచ్చేసి. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి కూడా మనకు 9 ఫీట్స్ లోపు అయితే ఉంటది.
ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా. మనకు సింహాసనం సైడ్ కి వచ్చేది చూడండి నెమలీలు అయితే ఉన్నాయి. ఇటు ఒకటి అటు ఒకటి నెమలీలు అయితే వచ్చేసినాయి. పంచకు వచ్చేది చూడండి ఎల్లో అయితే వేసారు. మనకి డిజైనింగ్ వర్క్ కూడా ఉంది కదా. కనువకు వచ్చేది చూడండి మనకు పింక్ అయితే వేసారు కదా. వినాయకుడికి వచ్చేసి వితౌట్ ఫ్రేమ్ అన్నమాట. మన కిరీటం కింద అయితే చూడండి మొత్తం చెంకైతే వచ్చిన ఆభరణాలకు అయితే గోల్డ్ అయితే వేసారు. చెంకైతే వేయలేరు. ఈ వినాయకుడి హైట్ వచ్చేసి మనకు 11-12 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అనమాట. ఐ మీన్ 11 లోపు అయితే ఉంటుంది, 11 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు సోలాపూర్ మోడల్ అయితే వచ్చేసింది. వినాయకుడు వచ్చేసి కిరీటంకి వచ్చేసి చూడండి రెండు నెమలీలు అయితే వచ్చేసినాయి గోల్డ్ కలర్ లో. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి మొత్తం నెమలీలతో అయితే ఫ్రేమ్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వర్జన్ స్టోన్స్ కూడా అయితే కనబడుతున్నాయి. వర్జన్ స్టోన్స్ ఇవి కిరీటాల కింద మొత్తం వచ్చేసి. వినాయకుడు కూడా కూర్చున్న విధానం చూడండి డిఫరెంట్ అయితే ఉంది. పంచకు వచ్చేసి చూడండి పింక్ అయితే వేసారు. మన బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ కూడా వచ్చేసింది. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 7.5 లోపు అయితే ఉంటుంది అనమాట. 7.5 ఫీట్ల లోపు అయితే ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి మనకు 3 పీసులు అయితే ఉన్నాయి. ఇంకా 2 పీసులు అయితే ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది అన్నమాట. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు ముంబై మోడల్ అయితే వచ్చింది కదా. వినాయకుడు వచ్చేసి చూడండి మనకు సింహాసనం మీద అయితే కూర్చొని ఉంది. మహారాజ్ టైప్ అయితే కూర్చున్నాడు కదా. పంచకు వచ్చేసి చూడండి రెడ్ అయితే వేసారు. రెడ్ కలర్ అయితే వచ్చింది కదా. ఫ్రేమ్ కి వచ్చేసి చూడండి డిజైనింగ్ అయితే వచ్చింది. సైడ్ కి వచ్చేసి శివుడు అయితే ఉన్నాడు కదా, త్రిశూలు పట్టుకొని. ఓం కూడా ఉన్నది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకో మోడల్ చూడండి సేమ్ సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి నంది అయితే వచ్చేసింది. మనకు గణేష్ హైట్ వచ్చేసి 5 ఫీట్స్ వరకు అయితే ఉంటది అనమాట. ఇక రెండు ఇందాక కూడా చూసారు కదా. ఈ గణేష్ కూడా వచ్చేసి మనకు 5 ఫీట్స్ వరకు అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు పైన వచ్చేసి పరశురాముడు అయితే ఉన్నాడు. ఫ్రేమ్ కి వచ్చేసి చూడండి మనకు సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు కూడా. పంచకు వచ్చేసి పింక్ కలర్ అయితే ఉంది. ప్లస్ స్టోన్స్ అయితే ఉన్నాయి కదా. వినాయకుడు చూడండి లుక్ వచ్చేసి మనకు స్ట్రైట్ లుక్ అయితే ఉంటుంది. తొండం వచ్చేసి చూడండి సైడ్ కి అయితే ఉంటది కదా. ఇక్కడ చూసుకుంటే అయితే ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకి 6 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది. ఇక్కడ ఈ లైన్ లో మొత్తం చిన్న గణేష్లు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ చిన్న గణేష్లు. ఇటు సైడ్ అయితే సైడ్ ఉన్నాయి మనకు డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ యాంగిల్స్ అయితే కూర్చొని అయితే ఉన్నాయి కదా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మీకు ఇంకో మోడల్ గణేష్ అయితే చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టే చూడండి మనకు నంది మీద అయితే కూర్చొని అయితే ఉండు. వినాయకుడు వచ్చేసి మనకు తలకు వచ్చేసి చూడండి గోల్డ్ కలర్ లో అయితే 5 పాములు అయితే వచ్చేసి మనకు స్ట్రైట్ లుక్ అయితే ఉంటుంది అనమాట. వినాయకుడు వచ్చేసి స్మైలీ ఫేస్ తో అయితే ఉన్నాడు. పంచకు వచ్చేసి చూడండి పింక్ అయితే వేసారు. మనకు రియల్ స్టోన్స్ అయితే పెట్టారు అనమాట. కిరీటం కూడా రియల్ స్టోన్స్ అయితే వచ్చేసి. ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకు 8 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది అనమాట. అంటే 7 to 8 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకో మోడల్ వచ్చేసి చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు వినాయకుడు అయితే సింహాసనం మీద అయితే కూర్చున్నట్టు అయితే ఉంది కదా. పంచకు వచ్చేసి చూడండి మన రెడ్ అయితే వచ్చేసి మొత్తం స్టోన్స్ అయితే ఉన్నాయి కదా. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి మొత్తం పాములు అయితే వచ్చేసినాయి. పాములు అయితే ఉన్నాయి అన్నమాట. మన డిజైనింగ్ వర్క్ కూడా చూడండి నీట్ గా అయితే వచ్చేసింది. ఇక్కడ కిరీటంకి వచ్చేసి చూడండి స్టోన్స్ అయితే కనిపిస్తున్నాయి. వినాయకుడు వచ్చేసి కూడా స్ట్రైట్ లుక్ అయితే ఉంటుంది అన్నమాట. తొండం వచ్చేసి చూడండి సైడ్ కి అయితే ఉంది కదా. ఈ వినాయకుడి హైట్ వచ్చేసి మనకు 7.5 లోపు అయితే ఉంటది. 7 ఫీట్ల లోపు అయితే ఉంటది. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను. చూసుకున్నట్టు చూడండి వినాయకుడు వచ్చేసి మన సింహాసనం అయితే కూర్చొని ఉంది. బ్యాక్గ్రౌండ్ లో ఓన్లీ ఫ్రేమ్ అయితే వచ్చేసింది. మనకు వేరే అయితే ఏది రాలేదు. ఇక్కడ పంచకు వచ్చేసి చూడండి ఈ గణేష్ కూడా రెడ్ అయితే వేసారు. మనకు స్టోన్స్ వచ్చేసి చూడండి స్టోన్స్ వర్క్ అయితే వచ్చేసింది కదా. మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదా. డిఫరెంట్ స్టోన్స్ అయితే ఉన్నాయి. మనకి కిరీటం కూడా స్టోన్స్ అయితే ఉన్నాయి. ఈ వినాయకుడు వచ్చేసి మోడల్ వచ్చేసి మనకు సోలాపూర్ మోడల్ అన్నమాట. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి కూడా మనకు 5.5 లోపు అయితే ఉంటది. ఇక్కడ మొత్తం కనిపిస్తున్నాయి కదా అవే ఉన్నాయి. ఇక్కడ చిన్న వినాయకులు కూడా ఉన్నాయి అన్నమాట. మనకు 3 ఫీట్స్ నుంచి అయితే 15 ఫీట్స్ వరకు అయితే ఉన్నాయి ఈ షెడ్ లో వినాయకుడు వచ్చేసి. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూసి ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు వినాయకుడు వచ్చేసి సింహాసనం చైర్ మీద అయితే కూర్చొని అవుతున్నాడు. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి మొత్తం మనకు అంశాలు అయితే వచ్చేసినాయి. ఇక్కడ కనిపిస్తున్న అంశాలు అయితే వచ్చేసినాయి. పైన వచ్చేసి చూడండి సరస్వతి మాత అమ్మవారు అయితే ఉన్నది కదా. వినాయకుడు వచ్చేసి చూడండి మనకు స్ట్రైట్ లుక్ అయితే ఉన్నాడు. ఈ గణేష్ వచ్చేసి మనకు ముంబై మోడల్ ప్యాటర్న్ లో అయితే ఉంటాడు. వినాయకుడు వచ్చేసి పంచకు వచ్చేసి చూడండి పింక్ కలర్ అయితే వేసారు. మనకు స్టోన్స్ అయితే వచ్చేసినాయి అన్నమాట. ఇది కొంచెం డిజైనింగ్ స్టోన్స్ ఇవన్నీ ఇక్కడ మనకి కిరీటం కింద ఉన్నాయి. ఈ షెడ్ లో అయితే ఆల్మోస్ట్ వినాయకులకు సోలాపూర్ మోడల్ వినాయకులకు అయితే టోటల్ అయితే స్టోన్స్ అయితే ఉన్నాయి. ఈ గణేష్ హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్ తోని మనకి 8.5 లోపు అయితే ఉంటుంది అనమాట. 8 ఫీట్లన్నర లోపు అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి. అయితే చూడండి మనకు వినాయకుడు అయితే ఫ్రేమ్ అయితే లేదన్నమాట. ఓన్లీ సింపుల్ గా వినాయకుడు అయితే కూర్చొని అవుతున్నాడు. మన డిజైనింగ్ వర్క్ కూడా చూడండి గోల్డ్ కలర్ అయితే నీట్ గా అయితే వేసేసారు. మనకు ఆభరణాలు అయితే ఘోరంగా అయితే ఇచ్చేసారు అనమాట. అంటే ఐ మీన్ హెవీగా అయితే ఇచ్చేసారు. ఇక్కడ మనకి చోలకు చూసుకున్నా గానీ, మెడలో చూసుకున్నా గానీ, తొండం పైన చూసుకున్నా గానీ చూడండి వర్క్ అయితే నీట్ గా అయితే వేసారు. ఈ వినాయకుని హైట్ వచ్చేసి మనకు 6 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట. 6 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు వినాయకుడు అయితే సింహం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి ఫ్రేమ్ అయితే వచ్చేసి మొత్తం టోటల్ డిజైనింగ్ అయితే వచ్చేసి ఇక్కడ వచ్చేసి నెమలి అయితే ఉన్నది కదా. అంటే ఐ మీన్ సింహం మీద నెమలి మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు వినాయకుడు. వచ్చేసి పంచకు వచ్చేసి చూడండి మనకు పింక్ కలర్ లో అయితే వేసారు అన్నమాట. వినాయకుడు వచ్చేసి చూడండి బాడీ కలర్ అయితే వేసారు. ఇక్కడ డిజైనింగ్ వర్క్ అయితే చూడండి మనకు ఆభరణాలకు అయితే గోల్డ్ అయితే నీట్ గా అయితే వేసేసారు అన్నమాట. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 6.5 వరకు అయితే ఉంటుంది. ఇంకో మోడల్ గణేష్ అయితే చూపిస్తాను. ప్లస్ ఈ గణేష్ కూడా టోటల్ అయితే మనకు బుక్ అయితే అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు బుక్ అయితే అయిపోయింది అన్నమాట. అంచనూరుకి అయితే బుక్ అయితే అయింది వినాయకుడు వచ్చేసి. ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూపిస్తాను చూడండి. సింహాలు అయితే వచ్చేసినాయి. పంచకు వచ్చేసి చూడండి
అంటే ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే వేసారు. మనకు స్టోన్స్ అయితే వచ్చేసినాయి మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ కి వచ్చేసి చూడండి మొత్తం సింహాలతో అయితే వచ్చేసింది అనమాట. డిజైనింగ్ వచ్చేసి ఇక్కడ పైన కూడా అయితే ఉన్నది కదా, సైడ్ లకి అయితే వచ్చేసినాయి. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 5 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది. అంటే 4 ఫీట్స్ నుంచి 4.5 వరకు అయితే ఉంటుంది అన్నమాట ఈ వినాయకుడు వచ్చేసి. ఇక్కడ చూసుకుంటే అయితే మొత్తం మనకు చిన్న గణేష్లు అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. టోటల్ అయితే చిన్న గణేష్లు అయితే ఉన్నాయి. మొత్తం ముంబై మోడల్ ఉన్నాయి, సోలాపూర్ మోడల్ గణేష్లు అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ కొరుట్ల దూల్పేట్ మోడల్ కూడా ఉన్నాయి అన్నమాట. వీళ్ళు వచ్చేసి మొత్తం చిన్న గణేష్లు. ఇప్పుడు పెద్ద గణేష్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు 5 ఫీట్స్ లోపు అయితే చిన్న వినాయకులు అయితే ఉన్నాయి. మొత్తం సోలాపూర్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. మనకు సోలాపూర్ మోడల్స్ అయితే ఉన్నాయి, కొరుట్ల మోడల్ గణేష్లు కూడా ఉన్నాయి. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇందులో. చిన్న వినాయకులు వచ్చేసి చూడండి ఇక్కడ వరకు అయితే ఉన్నాయి కదా. మనకు ఇంకో వినాయకుడు వచ్చేసి 6.5 వరకు అయితే ఉంటారు అన్నమాట. హైట్ వచ్చేసి మన సింహాసనం మీద అయితే డిఫరెంట్ గా అయితే కూర్చొని అయితే ఉన్నాడు. యాంగిల్ వచ్చేసి చూడండి మనకు కాలు అయితే సైడ్ కి పెట్టుకుని అయితే ఉంటాయి. కింద వచ్చేసి చూడండి అంశన్ అయితే వచ్చేసింది కదా. బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ కి వచ్చేసి చూడండి మొత్తం నెమలీలు అయితే వచ్చేసి, పైన వచ్చేసి మూషికన్ అయితే ఉన్నాడు అన్నమాట. ఇక్కడ వినాయకుడు వచ్చేసి చూడండి మనకు స్ట్రైట్ లుక్ అయితే ఉంది. తొండం కూడా చూడండి స్ట్రైట్ వచ్చేసేది ఇట్లా ముంగడికి అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకునే చూడండి మీకు ఇందాకనైతే చూపించాను కదా మనకు సోలాపూర్ మోడల్ వచ్చేసి ఆ మోడల్ అయితే ఉన్నాడు. వినాయకుడు వచ్చేసి చూడండి మనకు స్ట్రైట్ అయితే ఉంది. మనకు మనిషి ఫేస్ లెక్కన అయితే ఉంటుంది అన్నమాట. సేమ్ ఫేస్ కట్ వచ్చేసి చూడండి ఇక్కడ స్టోన్స్ అయితే వచ్చేసినాయి కదా. వినాయకునికి వచ్చేసి మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే రౌండ్ ఫ్రేమ్ అయితే వచ్చేసి సింహాసనం మీద అయితే కూర్చొంది. ఇక్కడ చూసుకుంటే ఇంకో మోడల్ చూడండి మనకి సింహాసనం మీద అయితే కూర్చొని ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి చూడండి డిజైనింగ్ ఫ్రేమ్ అయితే వచ్చేసింది. కాలు మీద కాలు వేసుకొని అయితే కూర్చొని ఉంటాడు వినాయకుడు. మనకు పంచకు వచ్చేసి చూడండి ఆరెంజ్ అయితే వేసారు కదా. మనకు స్మైలీ లుక్ ఉంటుంది అనమాట. ఫేస్ వచ్చేసి మొత్తం స్టోన్స్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ వినాయకుని ఫేస్ వచ్చేసి చూడండి మనకు స్మైలీ ఫేస్ అయితే, తొండం కూడా చూడండి ఇట్లా వచ్చేసి ఇటు వచ్చేసింది అనమాట చిన్నగానైతే. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకులు అయితే కనిపిస్తున్నాయి కదా. మనకి చిన్న వినాయకులు ఇవి వచ్చేసి ఇందాక చెప్పాను కదా సోలాపూర్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ వినాయకులు అయితే మొత్తం వచ్చేసి చూడండి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. యాంగిల్స్ లో కూడా డిఫరెంట్ యాంగిల్స్ అయితే కూర్చొని అయితే ఉన్నాయి అన్నమాట. మొత్తం స్టోన్ వర్క్ అయితే కంపల్సరీగా అయితే ఉంది ప్రతి వినాయకునికి వచ్చేసి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఉంది కదా స్టోన్ అయితే, ఇట్లా స్టోన్స్ అయితే వచ్చేసినాయి మొత్తం వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకి సైడ్ కి అయితే కూర్చొని అయితే ఉన్నాడు అనమాట వినాయకుడు వచ్చేసి. మనకి ఫ్రేమ్ కి వచ్చేసి చూడండి రాముడు అయితే వచ్చేసింది. డిజైనింగ్ ఫ్రేమ్ అయితే వచ్చేసింది. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి ఈ గణేష్ అయితే బుక్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే చూడండి మనకి వినాయకుడు వచ్చేసి రుమాల్ వినాయకుడు అయితే మనకు ఉన్నాడు కదా. మనకి డిజైనింగ్ అయితే గోల్డ్ వర్క్ అయితే ఎక్కువనైతే వచ్చేసింది. మనకి చెవులకు గిన్నె వచ్చేసి చూడండి మెడలో కానీ చెవులకు కానీ అయితే ఎక్కువనైతే ఉంది. మనకి రుమాల్కి వచ్చేసి చూడండి లైట్ బ్లూ అయితే వేసారు కదా. పంచకు వచ్చేసి చూడండి ఆరెంజ్ అయితే వేసారు. విత్ మనకి డిజైనింగ్ కూడా అయితే వచ్చేసింది. మనకి మెడలో కూడా చూడండి హారం టైప్ అయితే వచ్చేసింది కదా. ఇక్కడ గోల్డ్ అయితే ఉన్నది కదా, మొత్తం చెంకి టైప్ అయితే ఉన్నాయి. మనకి సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి సైడ్ లకు వచ్చేసి 2 మూషికలు అయితే ఉన్నాయి కదా, అంటే ఎలుకలు అయితే ఉన్నాయి. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 10 ఫీట్స్ లోపు అయితే ఉంటాయి అన్నమాట. 10 ఫీట్ల లోపు అయితే ఉంటది. ఫ్రెండ్స్ ఈ షెడ్ లో అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకా బుక్ చేసుకుని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి అయితే బుక్ చేసుకోండి. మనకు బడ్జెట్ కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి. అన్నకైతే అడిగి తెలుసుకుందాం ఈ షెడ్ లో ఏ రేట్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి, ఏ రేట్ ఎండ్ వరకు అయితే ఉన్నాయో కనుక్కుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ షెడ్ లో రేట్లు అయితే ఎంత ఉన్నాయి అయితే అన్ననైతే అడిగి తెలుసుకుందాం. అన్న ఈ షెడ్ లో రేట్లు అయితే ఎంత ఉన్నాయి అన్న? స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 5,000 నుంచి స్టార్ట్. 5,000 నుంచి స్టార్ట్, తర్వాత 65,000 దాకా ఉంది. అంటే 5,000 నుంచి 65,000 వరకు ఉన్నాయి ఇందులో గణేష్ వచ్చేసి. అవును, ప్లస్ రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఏం కాదు కదా, బార్గెనింగ్ మాట్లాడుకోవచ్చు కదా రేట్లు అయితే. మాట్లాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే రేట్లు అయితే తెలుసుకున్నారు కదా. షెడ్ లో అయితే రేట్లు అన్ని ఫిక్స్డ్ అయితే ఏం కాదు, మనం తక్కువకి అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. మనకి రేట్లు కూడా అయితే తగ్గుతుంది. బుకింగ్ చేసుకుని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి అయితే బుక్ చేసుకోవాలి. చాలా వరకు అయితే బుకింగ్ అయితే అయిపోయినాయి. ఫ్రెండ్స్ గణేష్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట కొట్టడం మర్చిపోకండి. అలాగే వీడియో ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి.